పూజ సమయమిది, గుడి గంటలు మ్రోగిన వేళ పరిశుద్ధాత్మ దేవాలయమున. గుడి గంటలు మ్రోగిన వేళ పరిశుద్ధాత్మ దేవాలయమున. క్రీస్తునాదినందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థన చేద్దాం. కర్నూలు మేత్రాసనం తాడిపత్రి విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు శ్రీ కె ప్రకాష్ రెడ్డి, శ్రీమతి సరళా జోస్పిన్ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భముగా దేవుని దీవెన్లు, ఆయురారోగ్యములు, కీర్తిశేషులు వైఆర్ చంద్రకుమారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని వరప్రసాద్, సిస్టర్ గిరిజబాల, ఉమారాణి, పల్లవి కుమారి, జయప్రకాష్ రెడ్డి, రోహిత్, హిమాన్షి సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. కర్నూలు మేత్రాసనం అనంతపురం విచారణ శ్రీ పొన్నపాటి అర్లపరెడ్డి, శ్రీమతి మరియ ఉషారాణి దంపతుల 46వ వివాహ వార్షికోత్సవం సందర్భముగా దేవుని దీవెన్లు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని ఆదూరి చిన్నపరెడ్డి, మేరీ ప్రవీణ, మేరీ మన్విత, మేరీ మనస్వి, పొన్నపాటి బాలరాజేశ్వరరెడ్డి, మేరీ సుమిత్ర, మేరీ ఆద్విక, అద్రిత్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ పెంటారెడ్డి లూర్దుమరెడ్డి సుందరి దంపతులకు తమను ప్రభువు సన్నిధికి రాజేయమని దివ్యబలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. వరంగల్ మేత్రాసనం మరియాపురం విచారణ 4వ పుట్టినరోజు జరుపుకుంటున్న ఏరువ మేరీ హన్సిరెడ్డికి దేవుని దీవెన్లు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ చిన్నపరెడ్డి, ఫాతిమా కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. మారంరెడ్డి చిన్నపరెడ్డి ఆరోగ్యమ్మ కుటుంబంలో దేవుడి చేసిన మేలులకు మరే తల్లి దీవెన్లు ఆ కుటుంబంపై మెండుగా ఉండాలని, పవిత్రాత్మ జ్ఞానవరములు కుటుంబంలోని బిడ్డలందరికీ దయచేయమని కృతజ్ఞతా బలిని సమర్పిస్తూ ఉన్నారు. వరంగల్ మేత్రాసనం అసిసి విచారణ మరి ఈశ్వర్, ట్రేసా, ఉమా, మేరీ హారిక, బాలసుధీరెడ్డి కుటుంబంలో దేవుడి చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబంలో అందరికీ ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు, తలంపులు నెరవేరాలని కోరుతూ మరే తల్లి పేరిట కృతజ్ఞతా బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు దివ్యవాణి టీవీ ఛానల్కు విచ్చేసి పెంతెకోస్తు మహోత్సవ దివ్యబలి పూజను మనందరి కోసం, మనందరి తలంపుల కోసం దివ్యబలి పూజను సమర్పించడానికి విచ్చేసినటువంటి మహాఘనత వహించినటువంటి డాక్టర్ పొలిమేర జయరావు ఏలూరు పీఠాధిపతులు మరియు విశాఖ అగ్రపీఠ అపోస్తలిక పాలనాధికారి, ఇంకనూ ప్రత్యేకంగా మనందరికీ సుపరిచితులు, మరి దివ్యవాణి టీవీ ఛానల్ చైర్మన్గా నూతన అధ్యక్షులుగా తమ మొదటి దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. కావున తండ్రి గారిని సాదరంగా ఆహ్వానిస్తూ దివ్యవాణి ప్రేక్షకుల కోసం, దివ్యవాణి పోషకులు మరి దివ్యవాణి ద్వారా ప్రపంచమందంతటా సువార్త సుగంధాన్ని వెదజల్లుచున్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించమని తండ్రి గారిని మనసారా ఈ దివ్యబలి పూజను సమర్పించమని వేడుకుంటూ ఉన్నాను. దివ్యవాణి ప్రేక్షకులారా, దైవ ప్రజలారా, ఈ పెంతెకోస్తు ఆదివార పూజను మీతో కలిసి మీకు సమర్పించడం చాలా ఆనందంగా ఉంది. చేతులు జోడించి కళ్ళు మూసుకొని ఓ అరక్షణం మిమ్మల్ని మీరు ఆ త్రిత్వైక దేవునికి సమర్పించుకొనండి.
పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. సమాధానము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మన యందు వసించున్న పవిత్రాత్మ ద్వారా దేవుని ప్రేమతో మన హృదయం నింపబడినవి. హల్లెలూయా. రోమీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 6వ వచనం. నా ప్రియ దైవప్రజలారా, త్రిత్వములో 3వ వ్యక్తియగు పరిశుద్ధాత్మ దేవుని పండుగని ఈరోజు మనం కొనియాడుచున్నాం. మిమ్మల్ని అనాథలుగా వదిలిపెట్టను, నా ఆత్మను పంపుతాను, అది మీకు ఆదరణకర్తగా ఉండునని తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుళ్ళో 3వ వ్యక్తి గురించి యేసుప్రభు పలికిన మాటలు. ఆ ఆత్మ మన సంతోషములో, మీ కుటుంబ జీవితంలో తల్లి తెరసభకు తోడుగా ఉంటూ కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో, వ్యాధుల్లో అది మనకు బలాన్ని ఇచ్చే ఆదరణకర్త. ఆ త్రిత్వైక దేవునికి వందనాలు తెలుపుకుంటూ, ఇలాంటి భరోసాని మనకు కలిగిస్తున్న ఆ భగవంతునికి వందనాలు తెలుపుకుంటూ, ఒక్కసారి మన బంధుత్వం క్రీస్తు ఎలా ఉంది, పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణకి ఎంతవరకు మనము చెవియొగ్గి హృదయ తెరచి ఆలకించి అనుసరిస్తున్నాం. మరొక్క మారు చేతులు జోడించి తలలు వంచి ఆత్మ పరిశీలనలో అటు దేవునికి ఇటు మానవునికి వ్యతిరేకంగా ఏ తప్పు చేసినా అది తప్పు అని భావించి మన్నించమని మనసున్న దేవుని చెంతన క్షమను కోరుకుందాం. కనరావా నా మది వేదనా, కనరావా నా మది వేదనా, వినరావా నా హృది రోదనా, కనరావా నా మది వేదనా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనందరికీ దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. Glory, glory.
మహోన్నత దేవా సతతము స్తోత్రమయ్యా. మా ప్రభువా తండ్రి మహిమలు పవిత్రాత్మతో నిండువారా. పరిశుద్ధ ప్రభువా మహోన్నత దేవా సతతము స్తోత్రమయ్యా. మా ప్రభువా తండ్రి మహిమలు పవిత్రాత్మతో నిండువారా. మిమ్మే ఆరాధించెదం, మీకే స్తుతులు పాడెదం. మిమ్మే ఆరాధించెదం, మీకే స్తుతులు పాడెదం. మిమ్మే మేము ఘనపరచెదం, మిమ్మే మేము ఘనపరచెదం. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈరోజు మేము కొనియాడుచున్న ఈ పవిత్ర మహోత్సవం ద్వారా లోకమంతట వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను సంతోషపరచి పవిత్రపరచున్నావు. లోకమంతయు మీ పవిత్రాత్మ వరములతో పూరింపబడునుగాక. పవిత్రాత్మ ద్వారా సువార్త ప్రచారమును ప్రారంభించిన దినములలో మీరు దయచేసిన అద్భుత వరములను నేడు ఈ మీ విశ్వాసులకు కూడా అనుగ్రహింపుడు. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభు మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. వారందరూ పవిత్రాత్మతో నింపబడి అన్య భాషలలో మాట్లాడసాగిరి. మొదటి పఠనము అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. పెంతెకొస్తు పండుగ రోజు వచ్చినప్పుడు వారందరూ ఒకచోట గుమిగూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉండిన ఇల్లంతా నిండెను. అప్పుడు అగ్నిజ్వాలలు నాలుకల వలె విభాగింపబడి అక్కడ ఉన్న ఒక్కొక్కరి మీద నిలుచుట వారికి కనబడెను. వారందరూ పవిత్రాత్మతో నింపబడిరి. అప్పుడు పవిత్రాత్మ వారికి వాక్ శక్తిని అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలలో మాట్లాడసాగిరి. భూలోకములోని ప్రతి దేశము నుండి వచ్చిన దైవభక్తులకు యూదులు యెరూషలేములో నివసించుచుండిరి. ఆ శబ్దము విని జనసమూహము అక్కడికి వచ్చెను. అప్పుడు ఆ యూదులలో ప్రతి వ్యక్తియు ఆ విశ్వాసుల తన స్వంత భాషలలో మాట్లాడుట విని కలవరపడెను. వారు విస్మయముంది ఆశ్చర్యముతో ఇట్లు మాట్లాడుచు, వీరందరూ గలిలయులు కారా? ఇదేమి? వీరు మాట్లాడినది మనమందరము మన సొంత భాషలో వినుచున్నామే. పార్తియా, మాదియా, ఎలాము, మెస్పటోమియా, యూదయ, కపదోకియా, పొంతు, ఆసియా వాసులు, ప్రిగియా, పంపీలియా, ఐగుప్తు, సిరేనే దగ్గర లిబియా ప్రాంతముల నుండి వచ్చిన మనము, రోము నుండి వచ్చిన సందర్శకులు, యూదులు, యూదామతమున ప్రవేశించిన వారు, క్రేతీయులు, అరబ్బీయులు మున్నగు మనమందరము దేవుడు చేసిన మహత్తర కార్యములను గూర్చి వీరు చెప్పుచుండగా మన సొంత భాషలలో వినుచున్నాము. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరూ. ప్రభు ప్రభు నీవు ఊపిరి పోసి భూమికి నూతన జీవమును వసగుదువు. నా ఆత్మమా దేవుణ్ణి స్తుతింపుము. ప్రభు నీవు మిక్కిలి ఘనుడవు.
నీవు ప్రభావములను బట్టల వలె ధరించితివి, వెలుగును వస్త్రము వలె తాల్చితివి, ఆకాశమును గుడారము వలె వ్యాపింపజేసితివి. అందరూ ప్రభు ప్రభు నీవు నీవు ఊపిరి పోసి భూమికి నూతన జీవమును వసుగుదువు. ప్రభు నీ కార్యములు ఎన్ని విధములుగా ఉన్నవి, నీ చేయుదములు అన్నిటినీ విజ్ఞానముతో చేసితివి. ఈ భూమి నీ ప్రాణులతో నిండి ఉన్నది. నా ఆత్మమా ప్రభువును సన్నుతింపుము. అందరూ ప్రభు ప్రభు నీవు ఊపిరి పోసి భూమికి నూతన జీవమును వసుగుదువు. మీరెల్లరును ప్రభువును స్తుతింపుడు. ఈ ప్రాణులన్నీయు నీ మీద ఆధారపడి జీవించును. అవి తమకు అవసరమైనప్పుడు నీ నుండి ఆహారము బడియును. అందరూ ప్రభు ప్రభు నీవు ఊపిరి పోసి భూమికి నూతన జీవమును వసుగుదువు. నీవు వానికి తిండి పెట్టగా అవి తినును, వానికి ఆహారము ఇయ్యగా అవి సంతృప్తిగా భుజించును. నీవు మొగము ప్రక్కకు తిప్పుకొన్నచో అవి తల్లడిల్లును. అందరూ ప్రభు ప్రభు నీవు ఊపిరి పోసి భూమికి నూతన జీవమును వసుగుదువు. వాని ఊపిరి తీసినచో అవి చచ్చును, తాము పుట్టిన మట్టిలోనే కలిసిపోవును. కానీ నీవు ఊపిరి పోసినచో ప్రాణి సృష్టి జరుగును. నీవు భూమికి నూతన జీవమును వసుగుదువు. అందరూ ప్రభు ప్రభు నీవు ఊపిరి పోసి భూమికి నూతన జీవమును వసుగుదువు. మనందరము ఒకే ఆత్మయందు ఒకే శరీరముగా జ్ఞానస్నానము పొందితిమి. 2వ పట్టణము పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయము 3వ వచనము నుంచి 7వ వచనం వరకు మరియు 12, 13 వచనములు. సహోదరులారా, దేవుని ఆత్మచే మాట్లాడు ఏ వ్యక్తియు యేసు నాశనమగునుగాక అని పలుకజాలడని మీరు గ్రహింపవలెను. పవిత్రాత్మచే తప్ప ఏ వ్యక్తియు యేసే ప్రభు అని అంగీకరింపజాలడు. కృపావరములు అనేకములు ఉన్నవి, కానీ వానిని వసగు ఆత్మ ఒక్కడే. పరిచర్యలు అనేక పద్ధతులలో జరుగుచున్నవి, కానీ సేవలను అందుకొను ప్రభు ఒక్కడే. సేవ చేయు సామర్థ్యములు అనేకములు ఉన్నవి, కానీ అన్ని సేవకులకును అందరికును ఒకే దేవుడు సామర్థ్యమును నసుగును. అందరి మేలు కొరకై ఒక్కొక్కనికి ఆత్మ ప్రత్యక్ష అనుగ్రహింపబడినది. క్రీస్తు పెక్కు అవయములు గల ఒకే శరీరము వంటివాడు. పెక్కు అంగములతో కూడినను శరీరము ఒక్కటే కదా. అట్లే యూదులమైన మనము అన్యులమైనను బానిసలమైనను స్వతంత్రులమైనను మనందరము ఒకే ఆత్మయందు ఒకే శరీరములోనికి బాప్తీసము పొందితిమి. అందరమును ఒకే ఆత్మను పానము చేసిన వారమైతిమి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూ హల్లెలూయా మాధుర్యమైనది ప్రభు యేసుని వాక్యము మదిని పులకించే సుధలు చిందించే ప్రభు క్రీస్తుని వాక్యము మాధుర్యమైనది ప్రభు యేసుని వాక్యము మదిని పులకించే సుధలు చిందించే ప్రభు క్రీస్తుని వాక్యము హల్లెలూయా హల్లెలూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూ హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండురుగాక. పునీత్ యోహాన్ గారు వ్రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత్ యోహాన్ గారు రాసిన సువిశేషము 20వ అధ్యాయము 19వ వచనం నుండి 23వ వచనం వరకు. అది ఆదివారం సాయం సమయం. యూదులు భయముచే శిష్యులు ఒక చోట తలుపులు మూసుకొని ఉండేరి. యేసు వచ్చి వారి మధ్య నిలవబడి, మీకు శాంతి కలుగును గాక నేను. ఆ మాటలు చెప్పిన పిదప ఆయన వారికి తన చేతులను ప్రక్కను చూపగా ప్రభువును చూచి వారు ఆనందించిరి. యేసు మరల వారితో, మీకు శాంతి కలుగును గాక. నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్ము పంపుచున్నాను అని పలికాను. అట్లు పలికి ఆయన వారి మీద శ్వాస ఊది పవిత్రాత్మను పొందడు. ఎవరి పాపములనైనను మీరు క్షమించిన ఎడల అవి క్షమింపబడను. మీరు ఎవరి పాపములనైనను క్షమింపని ఎడల అవి క్షమింపబడవు అని చెప్పాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. అందరూ కూర్చొని భక్తిగా ఆ భగవంతుని మీద మనసును లగ్నం చేసి మీ పీఠాధిపతులు మీతో మాట్లాడుతుండగా జాగ్రత్తగా వినవలసిందిగా కోరుచున్నాను. నా ప్రియ దైవ ప్రజలారా, పేతురు గారు రాసినటువంటి లేఖలో నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను. మొదటి లేఖ 2వ అధ్యాయము 9వ వచనంలో, మీరు పవిత్ర ప్రజలు, మీరు నా సొంత ప్రజలు అన్న మాటల్ని నెమరు వేసుకుంటూ ప్రసంగంలోకి వెళ్ళే ముందు అందరు కళ్ళు మూసుకొని నాతో మమేకం కండి. పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణతో ముందుకు వెళ్దాం. పరిశుద్ధాత్మా పరిశుద్ధాత్మా పావనవరమా పావనవరమా బలమాపై దిగిరమ్ము బలమాపై దిగిరమ్ము పరిశుద్ధాత్మా పరిశుద్ధాత్మా పావనవరమా పావనవరమా బలమాపై
దిగిరమ్ము, బలమా మాపై దిగిరమ్ము. నా ప్రియ దైవ ప్రజలారా, ఈరోజు పరిశుద్ధ వాక్కుల్ని మనం ఎన్నుకొని తిరుసభ ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారంగా అపోస్తల చర్యలు 2వ అధ్యాయము మరియు పౌలు గారు కొరింథీ ప్రజలకు రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయము, యోహాను శుభవార్త నుండి మనం చదువుకున్నాం. యోహాను సువార్తికుడు క్రీస్తు హృదయానికి అతి దగ్గరగా ఉండి ఆ హృదయ స్పందన పొందిన పరిచారకుడు, ప్రబోధకుడు, రచయిత యోహాను గారు. ఈ యోహాను గారి గురించి మనం మాట్లాడుకున్న ముందు అపోస్తుల చర్యలో జరిగినటువంటి సంఘటనని చాలాసార్లు మనం చదువుకున్నాం. ఆయన ఏమంటున్నారు? పెంతెకొస్తు పండగ దినమున వారందరూ, ఎవరు వారు? అపోస్తలులు, మరియ తల్లి ఒక చోట చేరి ఉన్నారు. ఏం జరిగింది వారికి? ఆ తర్వాత వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతా నిండిపోయింది. అదేమంటున్నాము? ధ్వని. ఆ తర్వాత ఏం జరిగింది? ఒక్కొక్కరి మీద నిలుచుట వారికి కనపడెను. ఏంటిది? అగ్నిజ్వాలలు నాలుకల వలె విభాగింపబడి అక్కడ ఉన్న ఒక్కొక్కరి మీద వెళ్తూ ఉన్నాయి. సో ఆ ధ్వని అగ్నిజ్వాలలుగా వారిపై వాలిందని వింటున్నాం. తర్వాత వారు పవిత్రాత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది, అంటే మాట్లాడే శక్తిని అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలలో మాట్లాడసాగిరి. సో ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఈజ్ సో పవర్ఫుల్ అండ్ విచ్ రివీల్స్ ది అన్నోన్ ఆర్ హిడెన్ ఇంటెన్షన్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్. దాగి ఉన్న సమస్తాన్ని ఆత్మ బయలుపరుస్తూ ఉంటుంది. అయితే ఈ ఆత్మ యొక్క ప్రత్యేకత గురించి చాలాసార్లు మనం అన్ని విధాలుగా వింటున్నాం. పెంతెకొస్తు మహోత్సవం అనగా క్రీస్తు ప్రభు ఉత్థానమైన 50 రోజుల తర్వాత పవిత్రాత్మ పండుగని జరుపుకుంటున్నాం, ద 50th డే. ఆ తర్వాత మనం ఏమంటున్నాం? ద ఫస్ట్ పెంటెకోస్ట్ ఈజ్ బిలీవ్డ్ టు హ్యావ్ టేకెన్ ప్లేస్ ఆన్ May 22, 33rd AD. 50 రోజులు ఆ పాస్కా దాటిపోయిన తర్వాత యేసు ప్రభు అనుభవించినటువంటి ఆ శ్రమలని, ఆ బాధలని, ఆ సంఘటనలన్నింటినీ దాటి వెళ్ళి ఇదిగో ఈ రోజున ఆత్మదేవుని యొక్క గొప్పతనాన్ని మనము గమనిస్తూ మన జీవితంలో జరిగిన అనుభవాన్ని నెమరు వేసుకుంటూ వాక్కును ధ్యానిస్తూ ఉన్నాం. యేసు ప్రభు చాలా చక్కని మాటల్ని తన అపోస్తలతో మాట్లాడుతున్నాడు. యోహాను శుభవార్త 14వ అధ్యాయం 15 వచనం 16వ వచనం. మీరు నన్ను ప్రేమించినచో నా ఆజ్ఞలను పాటింతురు. క్రీస్తుని అనుసరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ, క్రీస్తులో జ్ఞానస్నానం పొందిన ప్రతి ఒక్కరూ, దివ్య సంస్కారాలని మనస్ఫూర్తిగా తల్లి తెరసభ ద్వారా పొందిన ప్రతి ఒక్కరూ ఆయన వాక్కును పాటించురు. ఆ పాటించిన వారు ఏమవుతుంది?
తండ్రి దేవుడు వారికి తోడుగా ఇచ్చినటువంటి ఆ క్రీస్తు భగవానుడు ఆత్మ, తండ్రి దేవుని నోటి నుండి జాలుగా ఉన్నటువంటి ఆత్మ క్రీస్తు రూపములో దైవ ప్రజలకి ఒక చక్కని ఆయుధముగా అందించబడుతున్నది. నేను తండ్రిని ప్రార్థింతును, మీతో ఎల్లప్పుడూ ఉంటకు మరొక ఆదరణకర్తను ఆయన మీకు అనుగ్రహిస్తాడు. క్రీస్తు ప్రభు అపోస్తులతోటి దైవ ప్రజలంటూ మనతో ఆయన మాట్లాడుతున్న మాట, నేను తండ్రిని అర్థిస్తాను. తండ్రి తన ఆదరణకర్తను మనకు పంపిస్తాడు. స్ట్రైట్ ఫార్వర్డ్. ఆ ఆదరణకర్త ఏం చేస్తుంది? మనల్ని సక్రమైన మార్గములో సత్యానికి సాక్ష్యమిచ్చే ఒక చక్కని వ్యక్తులుగా, క్రీస్తు ప్రేమన భక్తులుగా నిలబెడుతూ ఉంటుంది. అందుకే గళితులు రాసిన పత్రికలో మనం చదువుకొని ఉంటాం 5వ అధ్యాయములో ఆత్మ శరీరంని కోరుకున్నటువంటి తేడాన్ని చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటారు. గళితులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం నుండి మనం వింటూ ఉన్నాం. నా ప్రియ దైవప్రజలారా, ఆత్మ శరీరం. నేను చెప్పున్నది ఏమన్నా, మీరు ఆత్మయందు నడుచుకొనుడు, శారీరక వాంఛను తృప్తిపరచుటకు యత్నింపకుడు. కట్టే కొట్టే తెచ్చే. నీవు గనక నా ఆదరణకర్త నీకు పంపించబడినప్పుడు ఆ ఆదరణకర్త ప్రేరేపణకి నువ్వు ముగ్ధురాలువై జీవించాలంటే శారీరక వాంఛలను తృప్తిపరచుటకు యత్నింపకుము. 19వ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు. శరీర కార్యములు స్పష్టమే, కానీ ఆత్మఫలాలు ఇష్టం. శరీరం ఏం చేస్తుంది? జారత్వం, అపవిత్ర, కామకత్వం, విగ్రహారణ, మాంత్రిక శక్తి, ఇలాంటి శారీరక సంబంధించినటువంటి కోరికలు. కానీ ఆత్మ సంబంధించినటువంటి కోరికలు ఎలా ఉంటున్నాయంటే ప్రేమ, ఆనందము, శాంతి, సహనము, దయ, మంచితనము, విశ్వసనీయత, సాత్వికత, నిగ్రహము. వీటికి వ్యతిరేకముగా ఎట్టి చట్టము లేదు. ఈ ఆదరణకర్త నిన్ను ఆదరిస్తుంది అంటే ఇగో ఇలాంటి యొక్క క్రమపద్ధతి జీవితములో నీ బ్రతుకులను చాలిస్తే భగవంతుడు నీకు అండగా ఆదరణగా ఉంటాడు. అందుకే త్రిత్వములో 3వ వ్యక్తి వంటి దేవుని యొక్క ప్రేరేపణ భార్య తల్లి గమనించింది. అనుగ్రహాలకి పరిపూర్ణమైనటువంటి మరియా, నీవు ఆత్మచే గర్భము ధరిస్తావు. ఆమె ఏం చేసింది? శారీరక వాంఛలకి లొంగిపోకుండా ఆదరణకర్త ప్రేరణపై ఆమె హృదయాన్ని పరిచింది. ఎజెకీయలు ప్రవక్త 37వ అధ్యాయం 14వ వచనం అంటాడు, ఇదిగో ఈ ఎముకలు జీవిస్తాయి, ఎప్పుడు? నా ఆత్మను నీలో ఉంచుతాను. సో ఇది ఆదరణకర్తే కాకుండా జీవాన్ని పునర్జన్మనిచ్చేటువంటి ఆత్మ శక్తి కలిగింది కనుక ఈ ఆత్మ ప్రేరేపణలో మీరందరూ కలిసి ఉండాలని మాట్లాడుతున్నాడు. యోహాను శుభవార్త 14వ అధ్యాయం 10వ వచనం మనం విని ఉన్నాము. ఆయన సత్యస్వరూపియగు ఆత్మ. సో మన జీవితంలో శారీరక సంబంధమైన అసత్యం, ఆత్మ సంబంధమైనది సత్యం. ఎందుకు? ఆత్మ సత్యస్వరూపులకు ఆత్మ మీపై వస్తాడు. రోమీయులకు రాసిన లేఖ మనం విని ఉన్నాం కదా, 5వ అధ్యాయం 5వ వచనంలో తాను ఉదారంగా వసిన పవిత్రాత్మతో మన హృదయాలను నింపాడు. ఎందుకు? ఆ హృదయేశ్వరుని యొక్క ఆజ్ఞకు కట్టుబడి జీవిస్తావు అని.
మరి ఇలాంటి యొక్క ప్రార్థనలో మన బ్రతుకులు చాలిస్తూ ఉండాలి నా ప్రియ దైవప్రజలారా. యోహాను శుభవార్త 14వ అధ్యాయం 26వ వచనం మనం వింటున్నాం. నా నామమున తండ్రి పంపనున్న ఓదార్చువాడు అనగా పవిత్రాత్మ మీకు సమస్త విషయములను బోధించి నేను చెప్పమనవన్నీ మీ తలంపునకు తెచ్చును. ఆదరణకర్త మరి ఓదార్చువాడు, జీవమిచ్చేవాడు. మరి ఇలాంటి ఓదార్చే ఆత్మ, ఇలాంటి జీవాన్నిచ్చే ఆత్మ, ఇలాంటి ఆదరణిచ్చే ఆత్మ ప్రేరేపణకై మనం జీవించాలంటే ఒక క్రమాన్ని, ఒక శిక్షణని మనం తీసుకోవాలి. సెల్ఫ్ ట్రైనింగ్. క్రమశిక్షణ అనేది ఎవరో ఇస్తే మనకు రాదు. యు హావ్ టు లెర్న్ బై యువర్ సెల్ఫ్. అబద్ధ సాక్ష్యములు ఈ రోజులలో మనము చాలా సందడిగా, హడావుడిగా సాగుతున్నది మన దేశం, మన రాష్ట్రాలు. ఎలక్షన్స్. ప్రతి నాయకుడు, నాయకి ఆత్మ ఫలాలతో ముందుకు సాగలని మనం ప్రార్థించాలి. ఏంటిది? ప్రేమ, ఆనందము, శాంతి, సహనము, ఆత్మపూరితమైన సంబంధాలు. ఇలాంటి శాంతి, సహనము, ఓర్పు, నిగ్రహము ఇవన్నీ పరిశుద్ధాత్మైనటువంటి మంచి ఆలోచన కర్తరించి వస్తున్నాయి కనుక ఇగో ఈ నాయకులందరూ కలిగి ఉన్నప్పుడు దేశం, రాష్ట్రం శాంతితో, అర్థవంతముగా, ఆత్మఫలాలతో బలపడుతూ ఉంటుంది. కానీ ఈ రోజుల్లో మనం చూస్తున్నాం చాలామంది డిస్టర్బ్ అయిపోతున్నారు. కొన్ని రాష్ట్రాలు, కొన్ని దేశాలు అతలకుతలమవుతున్నాయి. ఎందుకు? శారీరక సంబంధమైనటువంటి ఆత్మను మీరు వింటున్నారు కనుక. కోపం, పగ, ద్వేషం, అసూయ ఇవన్నీ శారీరక సంబంధమైనవి. మనుషుణ్ణి స్థిమితం లేకుండా చేసే స్థితికి ఇగో ఇలాంటి శారీరక సంబంధం విషయాలు తీసుకెళ్తుంటాయి. కానీ ఆత్మీయ దేవుని సంబంధించినటువంటిది ఓర్పు, సహనము, దయ, కనికరం, నిగ్రహము ఇలాంటి యొక్క తత్వాలని ఈరోజు ఈ పవిత్రాత్మ దేవుని పండుగ రోజున మనం వినటమే కాకుండా వాటిని నేర్చుకొని పాటిస్తే పరిశుద్ధమైన మార్గములో మన బ్రతుకులు పండుతాం అన్నది నిజమైన సత్యం నా ప్రియ దైవప్రజలారా. చక్కని మాటలు, మరొక మాటలు మనం విందాం. సృష్టి గ్రంథం ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు ఏం చేశాడు? అతనిని ముక్కు రంధ్రములలో ప్రాణవాయువును ఊదెను, మానవుడు జీవము గలవాడయ్యను. అంటే దేవుని చెప్పిన కదా, తండ్రి దేవుని యొక్క నోటి నుండి జాలుగా వాడినటువంటి ఆ శబ్దం, ఆ ధ్వని, ఆ ఆత్మ కుమార దేవుణ్ణి మరణం నుండి నిత్య జీవానికి లేవనెత్తింది. మరియ తల్లి ప్రేరేపణతో గర్భ ప్రసాదాన్ని ప్రసాదించింది. ఎండిన ఎముకలకు ఊపిరిని పోసింది. అదే ఆత్మ ఈరోజు మనకు కూడా ఇస్తుంది. ఆ దేవుడు తన నాసిక రంధ్రంలో ఊదినటువంటి ఆ ప్రాణవాయువుని వీడు ఊపిరి పోసుకొని మానవుడై మనం జీవిస్తున్నాం. అంటే దేవుని రూపం, దేవుని ఊపిరి మనం. మీలో ఎందుకు కలహాలు వస్తూ ఉన్నాయి అనగా స్వార్థం ముదిరింది కనుక ఈ కలహాలకి, ఈ గొడవలకి చాలామంది బలైపోతున్నారు. కానీ నా ప్రియ దైవ ప్రజలారా, ప్రతి ఒక్కరికి నేను ఇచ్చే సందేశం, క్రైస్తవులుగా మరి ముఖ్యంగా క్రీస్తు నమ్ముకున్న వ్యక్తులుగా ఈ సహనాన్ని పాటించాల, ఈ ఓర్పును పాటించాల, ఈ కనికర హృదయం కలిగి ఉండాలి. ఆత్మదేవుడు నిజంగా శాంతిపడు గనక శాంతిని కోరుకునే వ్యక్తులుగా ఉండాలి. కానీ కయ్యానికి కాళ్ళు దువ్వి కాపురాలను పాడు చేసుకోవటం ఎంతవరకు దేవుడికి ఇష్టం లేదు. కాబట్టి మీ కాపురాల్లో ఆ పవిత్రాత్మ దేవుని శక్తి రావాలంటే మీలో ఓ నిగ్రహమైనటువంటి, ఓ ఖచ్చితమైనటువంటి ప్రార్థన జీవితం మీలో ఉట్టిపడాలి నా ప్రియ దైవప్రజలారా. పౌలు గారు కొరింథీ రాసిన వాళ్ళ లేఖలో మనం విని ఉన్నాం.
దేవుని ఆత్మచే మాట్లాడు ఏ వ్యక్తియు యేసు నాశనమనుగాక అని పలకజాలరని మీరు గ్రహింపవలేను. దేవుని ఆత్మను పొందిన ఏ వ్యక్తి అయినా ఇతర సోదరుడు సోదరి నాశనమవునుగాక అని పలకడు. ఎందుకు? దుష్ట కార్యాలు కలిగిన వాడు మాత్రమే అలాంటి దుష్ప్రవర్తనతో ప్రవర్తిస్తాడు. కానీ మంచి ప్రవర్తన గలవాడు ఎప్పుడు ఆ దేవుని యొక్క ప్రేమను పొంది అందరూ శాంతి సమాధానాలతో బ్రతకాలి, వర్ధిల్లాలి, ఫలించాలని కోరుకుంటారు తప్ప నాశనకంలో ఎవరు కోరుకోరు. కనుక నా ప్రియ దేవుని ప్రజలారా, కృపావరములు అనేకములు అంటున్నాడు. వాళ్ళు ఒసగు ఆత్మ ఒక్కడే. సేవకులు అనేక పద్ధతుల్లో జరుగుతున్నవి, కానీ సేవలు అందుకున్నాడు ఆ దేవునికి ఓ రాష్ట్ర నాయకుడివా, దేశ నాయకుడివా, గ్రామ నాయకుడివా, చర్చ్ నాయకుడివా, కుటుంబ నాయకుడివా అయితే నీ నాయకత్వంలో ఆ ఆత్మదేవుడు ఉట్టిపడాలా. వారందరూ క్రీస్తు మార్గానికి, మంచి మార్గానికి, నీతి మార్గానికి పయనించే విధంగా చేయాల. మీ ప్రార్థన ఫలించాలన్నా, మీ ప్రార్థనకి అర్థం కావాలన్నా ఆ వాక్కు మీ జీవితానికి దిక్చూచి కావాలి. మిమ్మల్ని ప్రభావితం చేసే వాక్ కావాలి. అప్పుడే నా ప్రియ దేవ ప్రజలారా దేవునిలో బలపడగలుగుతాం. ఏ దేశంలోనైనా మనం శాంతిని కోరుకునే శాంతి కాముకులం అవుతాం. పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు ఆయన ఎంతో ప్రేమ కలిగి వేదనతో ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నారు. ఆ పవిత్రాత్మ దేవునిచే మరియ తల్లి మధ్యస్థ ప్రార్థనతో జరుగుతున్న యుద్ధాలు ఆగిపోవాలి. కుటుంబాలు కూలిపోతున్న సమయంలో ఈ ఆత్మదేవుడు వారికి తోడుగా ఉండి కుటుంబాన్ని నిలబెట్టాలి. యువతి యువకులకు అనిసినటువంటి సందేశం, మీరందరూ దేశానికి వెన్నెముక లాంటి ఉన్న వాళ్ళు కనుక మీరు మంచి మార్గంలో నడవండి, శాంతి మార్గంలో నడవండి పరిశుద్ధ ఫ్రాన్సిస్ బాబు వారు మనల్ని ఆహ్వానిస్తున్నారు. కనుక నా ప్రియ దైవ ప్రజలారా, ఈరోజు ఈ ఆత్మ పండుగ రోజున ఆ దేవుని ఆత్మ మీపై రావాలన్నా, మీ కుటుంబానికి శాంతి కావాలన్నా ఈ ప్రార్థనలో మమ్మకండి. చక్కని మాటలు మనం చివరిగా విని ముగించుకుందాం. యోహాను శుభవార్త 20వ అధ్యాయంలో చక్కని మాటలు. మీకు శాంతి కలుగునుగాక అని ఆ మాట చెప్పినప్పుడు తప్ప వారికి తన చేతులను ప్రక్కన చూపగా ప్రభువును చూచి వారు ఆనందించారు. ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్. ఇదిగో మా కోసమై శ్రమలు పొంది, అవమానాలు పొంది, శిలువ మరణానికి గురై మరణించిన క్రీస్తు తిరిగి లేచి ఆయన దర్శనమిస్తూ తన ఆత్మను మనకు ఇస్తూ తన ప్రేరేపణలో మనల్ని బలపరుస్తూ ఆయన శాంతిని మనకు ప్రసాదిస్తూ చెప్తున్నాడు. ఇదిగో చూడండి. కాబట్టి మన కోసం నలిగిపోయిన ఆ క్రీస్తు తిరిగి లేచి ఇస్తున్న శాంతిలో మనం కూడా శాంతిపరులం కావాలి. అంటే ఇతరుల ఎడల ప్రేమ, క్షమ, దయ, కనికరం కలిగి ఉండాలని ఆశిస్తున్నాను. ఆ దిశగా మీరందరూ కూడా ప్రార్థించాలని కోరుకుంటున్నాను. ఆమెన్. చేతులు జోడించి కళ్ళు మూసుకొని భక్తు ప్రార్థన మమ్మకండి. ఆమెన్. విశ్వాసంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తుల పితైన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క ఏకస్తుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మల గర్భమై కన్యమరి నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణ పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళము దిగి మూడో నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తుల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను. పాపముల మన్నిపును విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానం విశ్వసిస్తున్నాను. నిత్య జీవం విశ్వసిస్తున్నాను. ఆమేన్. అందరూ చెప్పండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. తల్లి తిరుసభ కొరకు ప్రార్థన చేద్దాం. తిరుసభ అధినేత అయిన పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారి కొరకు,
వారికి అనుసంధానంగా పనిచేస్తున్న కార్డినల్స్, మేత్రన్ల కొరకు, కన్యాస్త్రీల కొరకు, ఉపాధ్యాయ ఉపదేశాల కొరకు ప్రార్థన చేద్దాం. దేవా, వీరికి మీరు తోడుగా ఉండండి. వారు వెళ్ళే ప్రతి చోట మీ పరిశుద్ధాత్మతో నింపి అక్కడి ప్రజలు మీ వాక్కును ఆస్వాదించే వ్యక్తులుగా మలచండి. మా పరిశుద్ధ ఫ్రాన్సిస్ బాబు గారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగల దేవా, మా దేశ రాష్ట్ర నాయకుల కొరకు ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో ఎన్నుకోబడబోయే నాయకుడు, నాయకి మంచి జ్ఞానముతో ప్రజల శ్రేయస్సు కోరి, రాష్ట్ర దేశ శాంతి కోరి, ప్రతి పౌరుడు పౌరురాళ్ళు స్వేచ్ఛగా జీవించే ఆ చక్కని వాతావరణాన్ని కలిగించే మనసును వారికి అనుగ్రహించండి. ఆ నాయకులు కూడా ప్రజల సేవలో ముందుకు సాగే మంచి మనసును వారికి ప్రసాదించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగల దేవా, ఈ దివ్యవాణి టీవీ ప్రసారం ద్వారా పూజలో పాల్గొంటున్న ఈ ప్రేక్షకులందరినీ ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా అనుసంధానంగా ప్రోత్సహిస్తూ ఈ దివ్యవాణి టీవీ ఛానల్ ముందుకు సాగటానికి ఆర్థికముగా, ప్రార్థనాపూర్వకముగా చేతులు అందిస్తున్న కుటుంబాలను హేరళముగా దీవించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఈ 2 తెలుగు రాష్ట్రాల పీఠాధిపతుల కొరకు, వారి పీఠం కొరకు, మరి ముఖ్యంగా అగ్రపీఠమైన హైదరాబాద్ మేత్నాన్లు పూల అంతోని తండ్రి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారు తీసుకునే నిర్ణయాల్లో, వారు చేసే పరిచర్యల్లో మీరు తోడుగా ఉండండి. ప్రతి పీఠాన్ని, పీఠాధిపతులను కాచి కాపాడమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగల దేవా, కుటుంబాల కొరకు, మరి ముఖ్యంగా కుటుంబంలో ఉన్న బిడ్డల కొరకు, అతి ముఖ్యంగా చిన్న బిడ్డలు, యువతికుల కొరకు ప్రార్థిస్తున్నాను. చిన్న బిడ్డలకు మంచి జ్ఞానాన్ని దయచేయండి. యువతి యువకులకు ఉజ్వల భవిష్యత్తు ప్రసాదించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. కాసేపు మౌనంగా మీ వ్యక్తిగత అవసరాల నిమిత్తమై ప్రార్థించండి. విన్నవించిన విన్నపాలని, మనసుల్లో దాగిన కోరికల్ని మరియ తల్లిలో ఒడిలో చేర్చి మీకు అర్పిస్తున్న దయతో స్వీకరించి ఫలమును కావించమని మా ప్రభు మీ కుమారుడు యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కూర్చుని అర్పణలో పాల్గొందాం. ఈ పూజలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరూ తగిన రీతిలో దీవానికి తోడ్పడ ప్రేరేపణ కలిగి సహకరించవలసిందిగా కోరుచు అర్పిస్తున్నాను. నాకున్న సకలం నీ వర ప్రసాదమని తలచి ఈ దీన హృదిని సమర్పించవచ్చానయ్యా. నాకున్న సకలం నీ వర ప్రసాదమని తలచి ఈ దీన హృదిని సమర్పించవచ్చానయ్యా. ఏమున్నదయ్యా మాదైనది ఇలలో సకలం సర్వం నీ ఔదార్య కానుకయేగా. ఏమున్నదయ్యా మాదైనది ఇలలో సకలం సర్వం నీ ఔదార్య కానుకయేగా. అర్పణ
వర ప్రసాదమని తలచి ఈ దీన హృదిని సమర్పించవచ్చానయ్యా. దైవ ప్రజలారా, నేనును మీరును అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లుగా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తమ పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, ఈ అర్పణములను దయతో స్వీకరింపుము. మీరు వాగ్దానము చేసిన పవిత్రాత్మ మాకు మీ సత్యములను సంపూర్ణముగా తెలియచేసి ఈ పవిత్ర కార్యముల పరమార్థములను గ్రహించినట్లు మాకు తోడ్పడనుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, ఎల్లప్పుడును ఎచోటను మేము మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణ దాయకము. ఎందుకన్నా మీరు పాస్కా పరమ రహస్యము నెరవేర్చుచు మీ కుమారుని ద్వారా మీ బిడ్డలుగా ఎన్నికైన వారికి ఈరోజు మీ పవిత్రాత్మను ప్రసాదించున్నారు. శ్రీసభ ప్రారంభ దశలో ఈ పవిత్రాత్మ సమస్త ప్రజలకు దైవ జ్ఞానమును ఒసగి వివిధ భాషలను మాట్లాడు ప్రజలను ఐక్యపరచెను. ఏకకంఠముతో ఒకే విశ్వాసమును ప్రకటించుటకు ఉపకరించెను. కావున పాస్కోత్సవ ఆనందముతో ప్రపంచమంతయు ఉప్పొంగుచున్నది. స్వర్గీయ శక్తులు దైవదూతల దళములు మీ మహిమను ప్రకటించుచు మీ వైభవం నిరంతరము పాడుట ఎట్లనగా, హోసానా 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 హోసానా. పెదవినందు మధురం పొంగి పొరలగా దావీదు సుతులకు హోసానా పాడగా. పెదవినందు మధురం పొంగి పొరలగా దావీదు సుతులకు హోసానా పాడగా. దూతల స్తుతి గానముతో ఆ స్వర్గరాసులందరితో, ఓ దూతల స్తుతి గానంతో ఆ స్వర్గరాసులందరితో, ఓ దేవాతి దేవునకు స్తుతులు పాడుదాం. దేవాతి దేవునకు స్తుతులు పాడుదాం. హోసానా 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 హోసానా
ప్రతివారను విశ్వసింపగా దేవుని నామమున కీర్తి నొందగా. ధన్యులు ప్రతివారను విశ్వసింపగా దేవుని నామమున కీర్తి నొందగా. నదులను సెలయేరులను గాలియును మేఘమును, నదులను సెలయేరులను గాలియును మేఘమును, భూలోక వాసులతో స్తుతులు పాడుదాం, భూలోక వాసులతో స్తుతులు పాడుదాం. హోసన్నా 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 హోసన్నా. ఓ ప్రభువా, మీరు నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మీ కుమారుడగు యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిల్వ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమనందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రం నందుకొని మరలా మీ కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము, మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము.
కనుక తండ్రి మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేం చేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సైక్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయ చూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నువ్వు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతను ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చెయ్యము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు. ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయు నీ శ్రీ సభను నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జైరవ పీఠాధిపతిని, పోలంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరిని విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారం నీ సమ్ముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నలుదిశలు చెదిరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొను. చనిపోయిన మా సహోదరి సహోదరులను, మరి ముఖ్యంగా దివ్యవానికి ధర్మదాతలుగా అనుసంధానముగా పనిచేసి మరణించినటువంటి వ్యక్తులన్నీ, వారి కుటుంబంలో మరణించిన వ్యక్తులని స్మరింపుకుంటున్నాం. మీ ప్రేమయందు ఈ లోకమును విన్న వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకుని మేము నచ్చట చేరి మీ మహిమను వీక్షించు నిత్యానందం పొందదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక.
మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపు. మీ దయానుగ్రహం వలన మేము పాపం నుండి విముక్తులమై అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములు లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపు. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యము అనుగ్రహింపము. యుగయుగములు జీవించు పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరు సమాధానమును తెలుపుకొనుడు. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను భరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను భరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను భరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. దైవ ప్రజలారా, ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించిన క్రీస్తు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలవబడిన వారందరూ ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించడం నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ప్రభుని విందు ప్రేమత పొందా భక్తితో రెండు. విందు విందు ప్రేమని విందు ప్రేమత పొందా భక్తితో రెండు. సీనాయి శిఖరముపై తండ్రి దేవుడు వాస చేసిన విందు. కల్వరి కొండపై పుత్రదేవుడు బలిగా ఇచ్చిన విందు. సీనాయి శిఖరముపై తండ్రి దేవుడు వాస చేసిన విందు. కల్వరి కొండపై పుత్రదేవుడు బలిగా ఇచ్చిన విందు. రండి రండి ప్రియులారా, ఆరగించండి, ఆరగించి ఆత్మలో ఆనందించండి. రండి రండి ప్రియులారా, ఆరగించండి, ఆరగించి ఆత్మలో ఆనందించండి. విందు విందు ప్రభుని విందు ప్రేమత పొందా భక్తితో రెండు. సారి సారి సా రీగ రీగ రీ
పామ గామ పాద పామ గరి సరి సరి గామ పాప భారము తొలగించి ప్రమోదమును కలిగించు పరమ విందు పావన విందు ఈ విందు శాపమయమును తీసివేసి సంతోషమును అందించు శాంతి విందు విశ్రాంతి విందు ఈ విందు పాప భారము తొలగించి ప్రమోదమును కలిగించు పరమ విందు పావన విందు ఈ విందు శాపమయమును తీసివేసి సంతోషమును అందించు శాంతి విందు విశ్రాంతి విందు ఈ విందు రండి రండి ప్రియులారా ఆరగించండి ఆరగించి ఆత్మలో ఆనందించండి రండి రండి ప్రియులారా ఆరగించండి ఆరగించి ఆత్మలో ఆనందించండి విందు విందు ప్రభుని విందు ప్రేమతో పొందా భక్తితో రెండు విందు విందు ప్రభుని విందు ప్రేమతో పొందా భక్తితో రెండు ప్రార్థించదము. ఓ సర్వేశ్వర, మేమిప్పుడు భుజించిన ఈ దివ్యాహారము మీ పవిత్రాత్మ వర ప్రభామున మా సంపూర్ణ రక్షణకు ఉపకరించునుగాక. మీ పవిత్రాత్మ వివిధ వరములను మాకెల్లప్పుడూ దయచేసి మేమందరము ఐక్యముగా జీవించినట్లు తోడ్పడునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము. ఆత్మదేవా దిగిరమ్ము. పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము. మా ఆత్మీయ కన్నులను తెరువుమయ, నీ జ్ఞానము శక్తిని ఇవ్వుమయ. మా ఆత్మీయ కన్నులను తెరువుమయ, నీ జ్ఞానము శక్తిని ఇవ్వుమయ. ఆత్మదేవా దిగిరమ్ము. పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము. ఆదరణకర్తగా ఈ లోకానికి వచ్చిన ఆత్మదేవా,
వచ్చిన ఆత్మదేవా దిగిరమ్ము మాపై దిగిరమ్ము దిగిరమ్ము మాపై దిగిరమ్ము నీ వరములతో దీవించుటకు నీ ఫలములతో మమ్ము నింపుటకు నీ వరములతో దీవించుటకు నీ ఫలములతో మమ్ము నింపుటకు దిగిరమ్ము మాపై దిగిరమ్ము దిగిరమ్ము మాపై దిగిరమ్ము పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము. అందరికీ శుభోదయం. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, ఈనాడు దివ్యవాణి ఛానల్లో పెంతెకోస్తు పండుగ ప్రార్థన మరియు దివ్యబలి పూజను సమర్పించినటువంటి వారు మనందరికీ చాలా సుపరిచితులు. వారే మహాఘనత వహించినటువంటి శ్రీ 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 పొలిమేర జయరావు పీఠాధిపతులు, ఏలూరు పీఠాధిపతులుగాను మరియు వైజాగ్ మేత్రాశ్రమణకు అపోస్తలిక పాలనాధికారిగా ఉంటున్నటువంటి వీరు నూతన దివ్యవాణి అధ్యక్షులుగా తమ మొదటి దివ్యబలి పూజను ఆత్మదేవుని ఆగమన పండుగ రోజున మనందరికీ కూడా సమర్పించి ఉన్నారు. ఎంత విశిష్టమైనది అంటే ఆత్మదేవుని ఆగమనం ఏ విధంగానైతే జరిగిందో మరి నూతన అధ్యక్షులైనటువంటి వీరు కూడా వారి ఆగమనముతో మనందరికీ దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదములను కురిపించి ఉన్నారు. ఆ విధముగా మరి ఇక్కడికి విచ్చేసినటువంటి మహాఘనత వహించినటువంటి మన ప్రియతమ తండ్రి గారికి పీఠాధిపతులందరి తరపున మరి ముఖ్యంగా మన CEO అయినటువంటి రెవరెండ్ ఫాదర్ లూర్దురాజు గారి తరపున హృదయపూర్వక ధన్యవాదములను తెలియజేస్తున్నాను. దానికంటే ముందుగా కొన్ని మాటలు మాత్రమే, ఎందుకంటే తండ్రి గారు దివ్యవాణి ఛానల్ నిర్మాణములో ఎంతగానో కృషి చేసి ఉన్నారు. జనరల్ సెక్రటరీ ఆఫ్ TCBCకి వారు ఉన్నప్పుడు దివ్యవాణి నిర్మాణం కావించబడి ఉంది. పర్మిషన్ల విషయంలోనైతేనేమి దీని నిర్మాణంలో అయితేనేమి వారు ఎంత ప్రముఖమైనటువంటి పాత్ర వహించారంటే మనందరము కూడా వారి యొక్క విశిష్టమైనటువంటి సేవలను గుర్తించుకొని చూసి ఉన్నాం మరియు అనుభవించి ఉన్నాం. జనరల్ సెక్రటరీగా మాత్రమే కాకుండా దివ్యవాణి టీవీ ఛానల్కి వైస్ చైర్మన్గాను పనిచేసి ఉన్నారు. ఇప్పుడు చైర్మన్గా వారు మన మధ్యలో ఉన్నారు. అంటే దివ్యవాణి పట్ల వారికి ఉన్నటువంటి మక్కువ చాలా ఎక్కువ. వారికి ఉన్నటువంటి మక్కువ చాలా ఎక్కువ. ఎంతగానంటే ప్రతి విషయంను కూడా ఉదయాన్నే ఎక్కడైనా చిన్న తేడా కనిపించినా డైరెక్ట్గా ఫోన్ చేసి అది బాగలేదు, ఇది బాగలేదు, ఇది సవరించుకోనండి, ఇది బాగా ఉంది, ఇలాంటి వాళ్ళని పిలవండి అని మనం అడగగానే వాళ్ళు చేసేటువంటి వారు. ఇంకా కొన్ని విషయాలలో తండ్రి గారా, బిషప్ గారు దివ్యవాణి టీవీ ఛానల్ పూజలు చేస్తే చాలా పూజలు వస్తాయి. తర్వాత విశ్వాసులు ఆధ్యాత్మికమైనటువంటి లబ్ధిని పొందుతారు అని అడగగానే తన స్కెడ్యూల్ని అడ్జస్ట్ చేసి అడిగిన ప్రతిసారి కూడా గత 7 సంవత్సరాలుగా దివ్యవాణి ఛానల్కి వారు ముందుండి నడిపించడంలో వారి యొక్క పోషణలో భాగస్థులై ఉన్నారు. కావున ఇవన్నీ గుర్తించుకొని నూతన అధ్యక్షులైనటువంటి మహాఘనత వహించినటువంటి శ్రీ 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 పొలిమేర జయరావు తండ్రి గారికి హృదయపూర్వక ధన్యవాదం తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి గౌరవ CEO అయినటువంటి ఫాదర్ లూర్దురాజు గారు దుశ్శాలువతోనూ మరియు పుష్పగుచ్ఛముతో వారిని అభినందిస్తూ ఉన్నారు. అందరం గట్టిగా చప్పలు కొడదాం. ప్రాణేశ్వర అమరేశ్వర ఓ పరమేశ్వర జీవేశ్వర ప్రాణేశ్వర అమరేశ్వర ఓ పరమేశ్వర. నా ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా,
ఎమరిటస్ ఆర్చ్ బిషప్ తుమ్మాబాల పీఠాధిపతులు ఎంతగానో ఈ దివ్యవాణి టీవీ ఛానల్ ప్రారంభానికి ప్రోత్సాహాన్ని కాకుండా తన శ్రమను, తన ఆలోచనని దీనికి తోడుగా ఉంచారు. మొట్టమొదటగా ఈ ఆలోచన జరిగినప్పుడు టీసీబీసీ బిషప్స్లందరూ ఆర్చ్ బిషప్ ఎమరిటస్ తుమ్మా బాలా గారిని అధ్యక్షులుగా, నన్ను ఉపాధ్యక్షులుగా ఎన్నుకున్నారు తొలి దశలో. ఇప్పుడు ఈ దివ్యవాణి టీవీ ఛానళ్ళు మీ చేతుల ద్వారా ఎదిగి 7 సంవత్సరాలైంది. ఇది చాలా క్లిష్ట పరిస్థితులు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. బాల్యము, కౌమార్యము, యవ్వనము, వృద్ధాప్యం. సో బాల్యం నుంచి వెళ్ళి కౌమార దశకు చేరుతుంది. మీకు తెలుసు మీ పిల్లలు కౌమార దశలో ఎలా ఉంటారో, ఇది కూడా అలానే ఉంది. ఇప్పుడు ఇంకా మీ ప్రోత్సాహం అవసరం, మీ సహకారం అవసరం. మరి ముఖ్యంగా నూతనంగా ఎంపికైనటువంటి మన CEO ఫాదర్ లూర్ద్ రాజ్ ఎస్జే గారికి, మరియు మన ప్రశాంత్ ప్రోగ్రామ్ డైరెక్టర్ గారికి నేను ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మొదట ఉన్నటువంటి పరిస్థితి, ఇప్పుడున్న పరిస్థితి బాగా అవగాహన చేసుకొని ఉడుమల బాల పీఠాధిపతి చేతుల మీదుగా మళ్ళీ నేను ఇది అధ్యక్ష పదవి తీసుకోవడం జరిగింది. తీసుకోలేదులే, ఇచ్చారు, జరిగింది. కనుక ఇప్పుడు మళ్ళీ ముందు తీసుకెళ్లాలంటే మా ముగ్గురితో జరిగే పని కాదు. మనకు ఉపాధ్యక్షులుగా శ్రీకాకుళం బిషప్ విజయ్ రాయరళ గారు ఉన్నారు, మరియు ఆయన, నేను, మరి వీరిద్దరు, వీరికి తోడు మీరందరూ. అప్పుడు నీవు నేను కలిస్తే మనం కలిస్తే జనం కలిస్తే ఓ సమూహం కలిస్తే ఓ ప్రభంజనం. కాబట్టి దివ్యవాణి ఒక ప్రభంజనం కావాలని కోరుకుంటున్నాను. దయచేసి ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాను. దీనికి ఎంతగానో మన పీఠాధిపతులు శ్రమిస్తున్నారు. అటు CRI వాళ్ళు ఎంతో శ్రమిస్తున్నారు, ఉపదేశులు ప్రోత్సహిస్తున్నారు, మరియు దయప్రజలు మీరు, మరి ముఖ్యంగా ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారికి పిలుపునిస్తున్నాను. ప్రతి ఒక్కరు, ప్రతి కుటుంబం మీ శాయశక్తుల ఆర్థిక సాయాన్ని అందించగలరు. నా క్లాస్మేట్ యుఎస్లో పనిచేస్తున్నారు ఇప్పుడు, మన ఫార్మర్ CEO ఉడుమల బాలశౌరి చాలా కష్టపడ్డాడు. ఆ ఫాదర్ గారు చాలా కష్టపడ్డారు. ఐఎమ్ సో హ్యాపీ విత్ హిమ్ అండ్ ఈస్ వెరీ మచ్ ఆల్సో సపోర్టివ్. ఫాదర్ మీరు వింటున్నారన్నా, విని కొన్ని డబ్బులు పంపు మాకు తొందరగా మన దివ్యవానికి, ఎందుకంటే నీకు తెలుసు ఈ పరిస్థితి ఎలా ఉందో. సో ఐ నో యు ఆర్ ఎ వెరీ గుడ్ ప్రీస్ట్, యూ విల్ కంట్రిబ్యూట్ ఆల్సో, ఐ ఫీల్ దాట్ వే, ఆర్ యూ ఎంకరేజ్ ద టీమ్ విచ్ ఈస్ దేర్ ఇన్ అమెరికా టు సపోర్ట్ టు అస్. సే హలో టు యువర్ గుడ్ ఫ్రెండ్స్ అండ్ అవర్ ఫ్రెండ్స్, the Americans who supported for this Divyavani channel. And also I appreciate for all the good folks who have done great work for this. So it needs to take a mile forward. కనుక దీనికి మీ ఆర్థిక హస్తాన్ని అందించవలసిందిగా కోరుకుంటూ, మిమ్మల్ని అందరిని దీవిస్తూ, మన నూతనంగా ఎంపికైన రెవరెండ్ ఫాదర్ లూర్ద్ రాజ్ ఎస్జే గారిని, మరియు ప్రోగ్రామ్ డైరెక్టర్ ఫాదర్ ప్రశాంత్ గారిని నేను అభినందిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. ఈ మధ్యలోనే కొత్తగా మ్యూజిక్ డైరెక్టర్గా అపాయింట్ అయ్యారు దీనికి ఫాదర్ మత్తయ్య గారు. వారి కోసం కూడా ప్రార్థించండి. కుర్రవాడు ఇప్పుడు ఎదుగుతున్నాడు, ఇంకా ఎదిగేలాగున ప్రార్థించండి. ఈ పూజలో పాల్గొన్న మీ అందరికీ నా ఆశీస్సులు మరియు పెంతెకోస్తు పండుగ శుభములు ఆశ తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. థ్యాంక్ యూ.